వెళ్ళేస్తున్నాం. ఎలా అంటారు చూడండి, ఎలా ఉంటుంది మా కష్టాలు. ఇగో ఈయన చూడు, తాగకుండా నీళ్ళు తాగకుండా అన్నం తిని దిగుతున్నాడు కిందికి. కొందరు జనాలు అయితే ఎక్కలేక కింద ఆయాసపడుతున్నారు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్శనానికి ఒకరోజు 2 రోజులు రేపే బంద్ అంటారు. మరి ఎట్లా ఏంది ఏ సంగతి ఇంకా తెలియలేదు, తెలుసుకుంటాం. ఇంకా జనాలు తగ్గుతారు అనుకున్నాం కానీ పెరుగుతారు. ఓం నమ శివాయ. కావాలి పోతుండ్రు. ఇక్కడ కాళ్ళకు మోకాళ్ళకు ఏంటి దందకమ్మ. మోకాళ్ళ నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, నడుముల నొప్పులకు అన్నిటికీ మందు దొరుకుతాయి. సాలేశ్వరం గల తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత దూరం వచ్చినందుకు, కష్టపడ్డందుకు శివయ్య మనకి ఇచ్చిన దర్శనం అనేది కాదు, దానికి ఇంతకు మించి ఇక్కడ అలసిపోయి ఇదో దున్న చెక్కను మొన్న చెక్కన తింటున్నారు. అందరు ప్రజలు మస్తుగా తీయ ఉందని తింటున్నారు. అరే ఏదో చెక్క బాబా, నా నోటికి రాలేదు మరి. భూచక్రం కడనే అంటారు. నేను కూడా తిన్నా. డైరెక్ట్ లైవ్ పెట్టుంటే సూపర్ ఉంటుండే. నెట్టాడుంది పెట్టు లే, మనం జస్ట్ టైం పాస్ వీడియో తీసుకుంటున్నాం. అయ్యో నీలాంటి నాన్న ఎవరికంటే వీటిని పంపిస్తాం అంతే. శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే జర నిమ్మదంగా వెళ్ళండి. ఎందుకంటే కష్టపడితే ఫలితం తగ్గదు, దెబ్బలు తగులుతాయి. ముందు కష్టపడితే దెబ్బలు తగలవు, ఏతల కురికితే తగులుతాయి. నువ్వు మళ్ళా అట్లా దెబ్బలు తగిలించుకొని రమ్మన్నాడా శివయ్య? తినే తీసుకున్నారా? జనాలు చూడండి ఎంత పద్ధతిగా ఎక్కుతున్నారు. కష్టపడకుండా ఇష్టపడకుండా నమ శివాయ అని ఎక్కుతురు. హరహర మహాశంభో శంకర అని ఎక్కుతురు. నేనే, నా పేరు లక్ష్మణ్. ఇదో వీళ్ళందరినీ వీడియో తీసేది నేనే. చూడండి.
బాగా కొమ్మను పట్టుకొని వెళ్ళవాడు, ఆ కొమ్మను పట్టుకొని ఇట్లా ఉయ్యాల ఊతున్నారు ఎంత ఉత్సాహంగా సలేసరం వచ్చి. ఈయన కింద ధరాక ఉయ్యాల ఊతున్నాడమ్మా. దేవుని గారికి తొందర రమ్మని చెప్తారు కానీ తొందరగా తొందరపడి తొందరపోకండి. ఎందుకంటే జనాలు ఒత్తిడి ఎక్కువ ఉంది, నిదానంగా వండి నిదానంగా రాండి అని చెప్తున్నాం దేవుడు. కానీ ఉరికి పోయి తోసుకొని 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 ఉరుకుదురు కాదు గుద్దుకుందరు. అందుకే శివ ఇట్లా పెట్టినాడు. ఇట్లా అట్లా కాదు, ఇట్లా ఉన్నా కూడా ఉరుకు ఆగుతలేరు. చూడండి చూడు జనాలు ఏం ఈ జనాలకు అందరికి శివయ్య అందరు బంగారు ఇచ్చిందంట. నాకు ఈరోజు బంగారు ఇస్తారంట, నేను పోతున్నా. ఒక్క సెకండ్ బ్రేకులు ఫెయిల్ అయితే చాలా జాగ్రత్త. మళ్ళా శివయ్య కాడికి దొల్లుకుండా పోతారు. లాస్ట్ 3వ రోజు అయినా కూడా పబ్లిక్ ఎంత మంచిగా ఎక్కుతారు, ఎంత మంచిగా దిగుతారు. నిదానంగా కష్టం అనక ఇష్టం అనక. ఏమైంది ఏమైంది అర్రే ఏమైంది? ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. మెల్లగా మెల్లగా తల్లి మెల్లగా. మెల్లగా కాక మెల్లగా నిదానం. ఓ రాళ్ళ మీద పెట్టొద్దు. పట్టుకో పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా భక్తులను కాపాడు దేవుడా.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. నీడ కూర్చోటండి బ్రో. ఇంకా వేస్తాం కొద్దిగా జరిసేపు ఇప్పుడే ఇవ్వకండి వాటర్. ఒక్క 2 నిమిషాల తర్వాత. ఇదే నీడ ఉంది సార్. జనాలు పబ్లిక్ ఇక్కడ నిమ్మకాయ సోడాలు తాగుతున్నారు దాహాలు వేసి. ఎట్లుందా లోపల పబ్లిక్? ఫుల్ ఉందా? ఇదో అయితే దర్శనం 2 గంటలు పడుతుందా? సాయంత్రం వరకు అవుతుందా? వద్దు, మాకేమే రాదు. నైట్ అయితే తెల్లారుతుంది. వెళ్ళిపోతాం. మున్నూరు దాటితే జై శంకర్ అంటాం. మేము హైదరాబాదే పోవాలి. బడంగ్పేట్, బాలాపూర్. నీకు ఉప్పు కూడా అయితే నేను తీసుకెళ్ళి పక్కన కప్రా. ఇగో తాగుతూనే ఉండరు, వద్దంటే కూడా తాగుతారు. దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుందని. పట్టుకో చెప్పు ఇచ్చిపోయింది. వీడియో జరిసేపు ఆపండి. నేను బత్తాయి జ్యూస్ తాగాలని అయింది. నేను జ్యూస్ తీసిపోతున్నాను. అన్న జ్యూస్ తాగితే గుట్టెక్కుతా. ఇక్కడ కొబ్బరికాయ వేయడం అవ్వడం జరిగింది. దేవుడిని కలుసుకోవడమే మొక్కం. ఓ వీడియో ఇంతతో సమాప్తం. కిందికి దేవుని దర్శనం కాడిపోయాక వీడియో తీసి పెడతాం.